5 మంది, సోమవీర్రాజు గారు కూడా ఇప్పుడే వచ్చి నామినేషన్ ఫైల్ చేశారు బీజేపీ తరఫున. 5 మంది మంచి క్యాండిడేట్ సెలక్షన్ జరిగింది. ఇక్కడ బీద రవిచంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2012 నుంచి 20 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యువత అధ్యక్షుడిగా, అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేశారు. వాళ్ళ సోదరుడు బీద మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు, రాజీనామా చేయటం, రావటం, మళ్ళీ ఎలక్ట్ కావటం, అంతకుముందు ఎమ్మెల్యేలుగా తెలుగుదేశంలో పనిచేయటం. అటువంటి హార్డ్ వర్కింగ్ లీడర్ బీద రవిచంద్రకి ఇవ్వటం. అట్లే బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినారు, ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆయన కూడా డెడికేటెడ్గా బాబు గారు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ లీగల్ అఫైర్స్ అన్నీ చూసుకుంటూ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన వర్క్ చేశారు, ఆయనకి ఇచ్చారు. ఇంకా గ్రీష్మ, కావలి గ్రీష్మ ప్రతిభాభారతి గారి కుమార్తె, చదువు విద్యావంతురాలు, వెరీ డాషింగ్ హీరోయిన్ ఆమె. పొలిటికల్గా ఆ అమ్మాయి కూడా రావటం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సోమవీర్రాజు గారి గురించి మీకు చెప్పబడలేదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినారు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సోదరులు, చిరంజీవి గారి సోదరులు, ఒక మంచి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్. ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా అయినారు. 5 మంది మంచి లీడర్స్ ఆ కౌన్సిల్లోకి అడుగు పెడుతున్నారు. సరే, ఇప్పటిదాకా మేమేదో మెజారిటీ ఉండామని చెప్పి వేగుతున్నారు. మీకు కౌంటర్ నాయకులందరూ కూడా ఎంటర్ అవుతున్నారు. ఇక నుంచి మీకు సీను మారుతుంది. ఏదేమైనా పార్టీ అంటే ఆస్పిరెంట్స్, ఎలిజిబుల్ లీడర్స్ దాదాపు 1 డజన్ పైన ఉండారు. కానీ సెలక్షన్ తెలుగుదేశంలో 3కే ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళందరూ అర్హులు ఉండారు, కష్టపడిన నాయకులు ఉండారు, సీనియర్ నాయకులు ఉండారు. వాళ్ళందరికీ కూడా ఇదో ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు. వీళ్ళకి మంచి లీడర్స్ సెలక్షన్ మంచిగా జరిగిందని చెప్పేసి మేము కార్యకర్తలు, పార్టీ అందరూ సంతోషంగా ఉండాలి. ఒకటి కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ 3 రీజియన్స్ కలిసినాయి. బీసీలు, ఎస్సీలు అందరూ అన్నీ కవర్ అయినాయి.